ఒకరికొకరు. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. అది అమాయకురాలమ్మా, తల్లి తండ్రి లేని బిడ్డ. దాన్ని క్షమించి వదిలిపెట్టండి అమ్మా. మీకెవ్వరికి కనపడినంత దూరంగా తీసుకెళ్తానమ్మా. ఇలా జరిగిందని అందరికీ తెలిస్తే దాని జీవితం అన్యాయం అయిపోతుందమ్మా. పెళ్ళి వద్దు, పాడు వద్దు, ప్రాణాలతో ఉంటే అదే చాలమ్మా. అది కాదండి, నిజంగానే నాకు నిహారిక విషయం. అమ్మా, దయచేసి ఆ మాట మాత్రం అనకండమ్మా. దాన్ని తప్పించే అవసరం, అవకాశం మీకే ఉన్నాయని అందరూ అంటున్నారు. అదే నిజమని మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. మీ కాళ్ళు పట్టుకుంటాను. నా మేనకోడల్ని నాకు అప్పగించండి అమ్మా. అయ్యో, సరే, నాకేమాత్రం సంబంధం లేకపోయినా మీ బాధ తీర్చడం కోసం ప్రయత్నిస్తాను. తనెక్కడున్నా కనుక్కొని తీసుకొచ్చి మీకు అప్పగిస్తానండి. మీరు వెళ్ళండి. ఎవరు మీరు? ఏసీపీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. సార్ నమస్తే సార్. ఏం జరిగింది అసలు? మొత్తం సడన్గా జరిగింది సార్. నిన్న ఉదయం 10 గంటలకు నేను టాయిలెట్ వెళ్ళాను. అంతలో ఒక మారుతి వ్యాన్ వచ్చిందట. దానిలోంచి ఒక వ్యక్తి వచ్చి నిహారిక కావాలని అడిగాడు సార్. అంతలో నలుగురు వచ్చి నిహారిక ఎత్తుకపోయారటండి. వచ్చినతను ఎలా ఉన్నాడు? అది డిగ్నిఫైడ్ గా ఉన్నాడు సార్. టై వేసుకుని ఇన్షర్ట్ చేసుకున్నాడు. మళ్ళీ చూస్తే గుర్తుపడతారా? షూర్ సార్. బండి నెంబర్ ఎవరికైనా గుర్తుందా? చూద్దామని ట్రై చేశాను సార్, కానీ కంగారులో చూడలేదు. పోనీ వచ్చినతను ఏమన్నాడో మీలో ఎవరైనా విన్నారా? నేను విన్నానండి. గీతా మేడం వచ్చిందని చెప్పారు. గీత వచ్చిందని చెప్పాడా? అవును సార్, గీతా మేడం వచ్చారని చెప్పగానే నిహారిక అక్కడికి వెళ్ళింది. వెంటనే గుండా లాక్కెళ్ళిపోయారు. అంటే ఇది మనం గెస్ట్ చేసింది కరెక్టే. కమాన్, లెట్ us మూవ్. ఇదే క్లియర్గా పేపర్ మీద రాసి సంతకాలు పెట్టివ్వండి. ఓకే సార్. మేము మళ్ళీ వస్తాం. అలాగే సార్. సరేలేరా, నేను తర్వాత మాట్లాడతాను. నీకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం వెంటనే నాకు ఫోన్ చేయి, ఓకే? చాలమ్మా. 2 తిన్నావుగా, ఇంకో 2 వేసుకో బాబు. మళ్ళీ ఎప్పుడు తింటావో ఏమిటో. గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఏంటన్నా ఇంత లేట్గా టిఫిన్ చేస్తున్నావు?
నువ్వు కూడా తిను బాబు. నాకు వద్దమ్మా, నేను తినేసి వచ్చాను. నాకు కాఫీ కానీ టీ కానీ. సరే. అన్నయ్య, నిహారి గురించి అని తెలిసిందా? లేదు రమేష్, ఇంకెలాంటి ఇన్ఫర్మేషను రాలేదు. ఇప్పుడే ప్రకాష్తో మాట్లాడా. డిపార్ట్మెంట్కి కూడా ఇంతవరకు ఎలాంటి క్లూసు దొరకలేదట. అలాగా. తన గురించి ఏదైనా క్లూ దొరికితే నీకు హెల్ప్ చేద్దాం కదా అని వచ్చాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? ఎలా జరిగిందో కూడా తెలియలేదుగా. స్టూడెంట్స్ని ఎంక్వైరీ చేస్తే గీత వచ్చి తీసుకెళ్ళిందని అంటున్నారు. కానీ తను ఆ పని చేసుంటుందా అనిపిస్తుంది. నా కేసు విషయంలో నిర్దోషి అని తెలిసాక తనని అనుమానించబుద్ధి కావడం లేదు. కానీ ఆధారాలు చూస్తే అటే ఉన్నాయి. లేదురా, ఖచ్చితంగా ఇది ఆ రాక్షస పనే అయ్యుంటుంది. అమ్మో, ఎంత గుండెలు తీసిన బంటురాది. మొన్నొచ్చి నన్ను ఎంత లేసి మాటలని వెళ్ళింది. దానికి ఖచ్చితంగా చెప్పా, నీహారికే నా కోడలు, నీ నీడ కూడా చందు మీద పడకూడదని. అందుకే నేహారికే గురిపెట్టింది. నువ్వు అలా ఎందుకన్నావమ్మా? ఎందుకలా రెచ్చగొట్టడం? నేను రెచ్చగొట్టడం కాదు, తనే నన్ను రెచ్చగొట్టింది. ఆ టైములో నువ్వుంటే ఇంకా ఖచ్చితంగా చెప్పేవాడివి. అంతలా మాట్లాడింది. అనవసరంగా మనమే ఎదుటి వాళ్ళని నేరస్తులు చేస్తున్నావమ్మా. అదేంట్రా అప్పుడే చేకడిగేస్తున్నావే? చాలమ్మా. హలో, చంద్రశేఖర్. ఎస్ స్పీకింగ్. చంద్రశేఖర్, క్లియర్గా విను. నిహారిక మా దగ్గర ఉంది. ఏమన్నావు? నిహారిక నీ దగ్గర ఉందా? విన్నది కరెక్టే. నిహారిక మా దగ్గర ఉంది. ఆమెను మీకు అప్పగించాలంటే మీరు మాకు 5 లక్షలు ఇవ్వాలి. ఎప్పుడు? ఎక్కడ? గుడ్. ఆ మాత్రం భయం ఉండాలి. ఆ విషయం తర్వాత ఫోన్ చేసి చెప్తాం. ఈలోగా పోలీసులకి, అదే నీ ఫ్రెండ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే నిహారిక డెడ్ బాడీ మాత్రమే దొరుకుతుంది. టేక్ కేర్. ఏమైందిరా? నిహారికని కిడ్నాప్ చేశారమ్మా. గీతేనా? కాదు, ఏమో తెలీదు. నిహారికని వదలాలంటే 5 లక్షలు ఇవ్వాలట. అమ్మో. అన్నయ్య, నువ్వు ఇవ్వద్దు. ఆలస్యం చేయకుండా ముందు ప్రకాష్ ఫోన్ చేయి. పోలీసులకు ఫోన్ చేస్తే చంపేస్తామంటున్నారు. ఏడ్చారు. చంపేయడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? నువ్వు ముందు ఫోన్ చేయనయ్య, నేను చెప్తాను. ప్రకాష్, నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజమా? ఎప్పుడు చేసావు నువ్వు ఫోను? జస్ట్ గంట క్రితం. సెల్ ఫోన్కా? అవును. నెంబర్ ఉందా? ఉంది. నేను రమేష్ ఇద్దరం ఆ నెంబర్కి ట్రై చేశాం, కానీ నాట్ రీచబుల్ అని వస్తుంది. రమేషా? నీకు ఫోన్ వచ్చినప్పుడు రమేష్ ఉన్నాడా? అవును. ఏ? ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా అడిగాను. మరి రమేష్ ఎక్కడా? ఆఫీసులో పనుందని నేనే పంపించాను. సరే, ఇంతకీ కిడ్నాపర్ ఫోన్ చేసి ఏమన్నాడు? తంబాల చెరువు దగ్గర ఎండిపోయిన జొన్న చేలో ఉన్న ఎండిపోయిన బావిలో 5 లక్షలు వేస్తే నిహార్కి ఎక్కడుందో చెప్తానన్నాడు. పోలీసులకు చెప్తే ఆమెను చంపేస్తానాడా? అలా అనలేదు, కానీ ఆ అర్థం వచ్చేలాగా వార్నింగ్ ఇచ్చాడు. మరి ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు? నేనేదైనా చేయదలుచుకుంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? గుడ్. ఆ నమ్మకం ఉంది కదా. అయితే ఓ పని చెయ్యి, ముందు వెంటనే వాళ్ళు అడిగిన అమౌంట్ రెడీ చెయ్యి. ఈలోగా వాళ్ళు టైం చెప్తారు కదా, ఆ టైంకి వాళ్ళు చెప్పిన చోటకి వెళ్ళి చెప్పినట్టుగా డబ్బు డ్రాప్ చేయి. ముందు నిహారికను బయటికి రాని. నా ఉద్దేశం కూడా అదే, కానీ నిహారికకు నా వలన ఎలాంటి హాని జరగకూడదు. జరగదు, సరేనా? నువ్వు నిహారిక సంగతి చూడు, నిన్ను బ్లాక్మెయిల్ చేసిన వాడి సంగతి నేను చూసుకుంటాను. ఎందుకైనా మంచిదిరా, కాస్త కేర్ఫుల్గా ఉండు. నిహారికకు డోంట్ వరీరా, ముందు నిహారిక క్షేమం చూద్దాం, ఆ తర్వాతే వాడి సంగతి. ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్స్ రా, బాయ్. బాయ్. రేయ్, నీకేమైనా ఫోన్ వస్తే నాకు తెలియజేయి. అలాగే. ఓకే. హలో కంట్రోల్ రూమ్, పుట్ మీ టు కమాండో వింగ్ ప్లీజ్. టైం 12:30 అయింది. వాడు చెప్పిన ప్లేస్కి టైంకి వచ్చాం. కార్ ఎక్కడ ఆపు?
నువ్వు వాడు చెప్పినట్టుగా వెళ్ళి బ్రీఫ్లో డబ్బు మూట కట్టి వాడు చెప్పినట్టుగా వరల్లో పడాయి. వెంటనే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ వెయిట్ చేయి. మా వాళ్ళు అక్కడ మఫ్టీలో వెయిట్ చేస్తున్నారు. వాడు ఆ ప్లేస్కి రాగానే మా వాళ్ళు పట్టుకుంటారు. ఓకే? డన్. నువ్వు మీ వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి అలర్ట్ చేయి. ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. సార్ అందరూ అలర్ట్గా ఉన్నారా? అలర్ట్గా ఉన్నా సార్. జాగ్రత్త. చంద్రశేఖర్ డబ్బుతో అక్కడికి వస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కిడ్నాపర్ మిస్ అవ్వకూడదు. ఓకే సార్. అలర్ట్గా ఉండండి. అలాగే సార్. ప్రకాష్, నేను చందునురా. ఏంట్రా చందు? ప్రకాష్, నువ్వు చెప్పినట్టే డబ్బు అందులో వేశాను. నువ్వు మళ్ళీ నాకు ఎందుకు ఫోన్ చేసావు? తొందరగా ఇక్కడ రా. వెంటనే వస్తున్నాను. వాడు చెప్పిందే నిజమైతే ఇప్పుడు నిహారిక్ గురించి మనకు ఫోన్ రావాలి. ఈలోపే వాడు డబ్బు కోసం వచ్చి దొరికిపోతాడు. డోంట్ వరీ. వాడంత ఈజీగా దొరుకుతాడా? లెటస్ సి. ముందే నెగిటివ్గా ఎందుకు అనుకోవడం? మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. పద. సరే. సార్ ఎవరు రాలేదు సార్. నో ప్రాబ్లం. వెయిట్ చేయండి. అలాగే సార్. ఏంటి ఇంతవరకు ఫోను చేయలేదు, డబ్బు తీసుకోలేదు? అసలు ఏంటి వాడి ప్లాను? సార్ ఎవరు రాలేదా? ఎవరు రాలేదు సార్. షూర్? కళ్ళు ఆర్పకుండా చూస్తున్నా సార్. ఎవరు రాలేదు సార్. సరే, ఆ డబ్బు మూట తీసుకురండి, తర్వాత చూద్దాం. అలాగే సార్. గోపాల్, సత్యం తీసుకొని వరలు దొరికిరా.
చెప్పు. సార్ ఇందులో డబ్బు లేదు సార్. వాట్? డబ్బు లేదా? అయ్యి బాబు, ఎంత డబ్బు నేను అక్కడిని కొట్టుకొచ్చానా? ఊరే ఉదయ్గా గాంధీగారు ఎంత అందుకున్నారో.